హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజన్ ఎక్రన్ బ్లాగ్స్. తమ్నైల్ చూశారు కదండి, గండిపేట ఎకో పార్క్. ఇది మేము 2 వీక్స్ బ్యాక్ ఫ్లై జోన్కి వెళ్ళామండి. ఆ ఫ్లై జోన్కి అతి దగ్గరలో ఉంటుంది. ఇది చాలా మంచి ప్లేస్ అండి. నేచర్ని ఇష్టపడేవాళ్ళు ఇది చూడండి, బ్లాక్స్ అంత బాగున్నాయి. సో ఎంట్రన్స్లోనే మంచి థీమ్తో చాలా 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 బాగుందండి. ఇది మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్. మంచి గార్డెనింగ్ ఉంది. పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ పూట వాకింగ్ కానీ చాలా బాగుంటుంది. మార్నింగ్ వాకింగ్ కానీ చాలామంది వస్తుంటారు. ముందు వైపు మీరు చూస్తున్నది చాలా ఖాళీ స్థలం అండి. ఇక్కడ అందరూ సైక్లింగ్, స్కేటింగ్ చేస్తుంటారు. సో మీరు ఓన్ వెహికల్స్ వచ్చినప్పుడు స్కేటింగ్ కానీ సైకిల్స్ కానీ తెచ్చుకుంటే పిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో థీమ్ మాత్రం చాలా బాగుందండి. చాలా మంచి ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇది ఓపెన్ అయిందండి. చాలాసార్లు అనుకున్నాను ఈ గండిపేట ఎకో పార్క్కి వద్దామని. సో ఈ ఫ్లై జోన్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది గండిపేట వచ్చిన వాళ్ళు అది ఇది 2 కవర్ చేయొచ్చు. సో మేము ముందుకు వెళ్తున్నామండి. ఏదైతే గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ అంటారు కదా, రిజర్వాయర్ చాలా బాగుంది. సో ఆ లేక్ దగ్గరికి ముందు వైపు వెళ్తున్నాము. ఎటు చూసినా కానీ మంచి చెట్లతో, గ్రీనరీగా, కలర్ ప్లాంట్స్తో చాలా బాగుంది. చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. సో ఈవినింగ్ టైంలో చాలా ప్లెజెంట్గా ఉందండి. కొంచెం రైనీ సీజన్లో చాలా బాగుంటుంది. సమ్మర్లో కాకుండా రైనీ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. మంచి మంచి అట్రాక్షన్స్, ఫొటోస్కి చాలా అనుకూలంగా ఉంది. సో చాలామంది వస్తున్నారు. సో ముందు వైపు ఏదైతే థీమ్ ఉందో అలా ముందుకు నడుచుకుంటూ పోతే మనకి ఈ గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ కనిపిస్తుంది. ఈ లేక్ ముందు సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. సో కూర్చొని చూస్తూ ఆ రిజర్వాయర్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి హైదరాబాద్లో బీచ్ అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుందండి. చాలా బాగుంది. సో ఈ గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్లో చాలా హ్యూజ్గా ఉందండి. బట్ బోటింగ్ ఫెసిలిటీ అది లేదు. సో అక్కడ చాలామంది డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. బోటింగ్ ఫెసిలిటీ ఉంటే ఇంకో రకంగా ఉండేది. సో చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆ ఫెన్సింగ్ దగ్గర ఈ బెంచెస్ అవి ఏర్పాటు చేశారు. సిట్టింగ్ చేసుకుని దాని వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మనకి ట్యాంక్ బండ్ కానీ ఆ ఏరియాలో ఇంత ప్రెజెంట్గా లేదు. సో ఈ లేక్ చూస్తూ చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాతావరణం చాలా బాగుందండి. బయట వైపుకి ఇక్కడ వైపుకి చాలా చాలా తేడా ఉంది. ఎగ్జాక్ట్గా ఫెన్సింగ్ దగ్గర నిలబడితే మనకి బీచ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుందండి. సో అలలు వస్తుంటాయి ఆ స్టోన్స్కి తగులుతూ. చాలా బాగుంది. సో చాలా హ్యూజ్గా ఉందండి ఈ ఉస్మాన్ సాగర్. సో ఇటువైపు చిలుకూరు వైపు వచ్చినప్పుడు ఈ గండిపేట ఎకో పార్కు, అదేవిధంగా దగ్గరే ఓషన్ పార్క్ ఉంటుందండి, ఫ్లై జోను, ఇవన్నీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు కవర్ చేయొచ్చు. సో మీరు పిల్లలతో ఈ గండిపేట ఎకో పార్క్ వచ్చి సరదాగా గడపచ్చు. మొదటిసారిగా మా వీడియోస్ని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందు వలన మా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా ముందు మీకే వస్తాయి. సో ఈ వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ చేరుతుంది. సో ఈ వీడియో చూసిన ధన్యవాదములండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.